అసలు ఎర్త్క్వేక్స్ అనేవి ఎందుకు వస్తాయి? చాలా రీజన్స్ ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ప్లేట్ టెక్టానిక్స్. ఎర్త్ టాప్ మోస్ట్ లేయర్ లిథోస్పియర్. లిథోస్పియర్ అనేది సింగిల్ పీస్లా కాకుండా చాలా ప్లేట్స్తో కలిసి ఉంటుంది. లిథోస్పియర్ కింద ఉన్న పార్ట్ని మనం యాస్థెనోస్పియర్ అంటాం. ఇది సెమీ ఫ్లూయిడ్ ఫామ్లో ఉంటుంది. ఎర్త్ ఇన్నర్ కోర్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న హీట్ వల్ల మోల్టెన్ మెటల్ యాస్థెనోస్పియర్లో రైజ్ అయ్యి లిథోస్పియర్ బౌండరీ వరకు వచ్చి కూల్ అవుతుంది. కూల్ అయ్యాక అది మళ్ళీ కిందకు వచ్చి హీట్ వల్ల మళ్ళీ రైజ్ అవుతుంది. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. దీన్నే మనం కన్వెక్షన్ సైకిల్ అంటాం. ఈ కన్వెక్షన్ యాక్టివిటీ వల్ల లిథోస్పియర్లో ఉన్న ప్లేట్స్లో మూమెంట్ వస్తుంది. దీన్నే మనం టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ అని అంటాం. టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ వల్ల ప్లేట్ బౌండరీస్ దగ్గర సెవరల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. లైక్ కన్వర్జెంట్ బౌండరీ దగ్గర కొలిజన్, డైవర్జెంట్ బౌండరీ దగ్గర సెపరేషన్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ దగ్గర స్లైడింగ్ పాస్ట్ ఈచ్ అదర్. ఈ ఇంటరాక్షన్స్ అనేవి ఎర్త్ క్రస్ట్ పైన చాలా స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. ఇలా క్రియేట్ అయిన ఎక్సెస్ స్ట్రెస్ అనేది సీస్మిక్ ఎనర్జీ వేవ్ రూపంలో రిలీజ్ అయ్యి ఎర్త్ క్వేక్కి కారణమవుతుంది.